హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను కొబ్బరి పచ్చడి చెప్తున్నానండి. కొబ్బరి టమాటా చట్నీ. ముందుగా ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా మెంతులు, ఒక పావు స్పూన్ మెంతులు అండి, ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర అండి, ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక అర స్పూన్ మినపప్పు, అర స్పూన్ శనగపప్పు అండి, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. అవి బాగా వేగాక కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి. కొబ్బరి ముక్కలు కొద్దిగా వేగాక ఒక 3 టమాటాల వరకు కట్ చేసి వేసుకున్నానండి. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. దోశలు, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. ఇదైతే బాగా మగ్గాక మనం పచ్చడి చేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసుకున్నాను. మనకు నచ్చితే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చండి. చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను మధ్యలో ఉప్పు కూడా వేసానండి, అది స్కిప్ అయింది. పచ్చడి అయితే నేను మిక్సీ చేసి పెట్టానండి. తిరగమాత వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలండి, కొద్దిగా ఇంగు వేసి తిరగమాత వేసుకున్నాను. ఈ పచ్చడి నేను చేసినట్టు చేయండి, చాలా బాగుంటుంది. కొబ్బరి ముక్కలు, టమాటా కలిపి ఉడుకుతాయి కదండి, అందులో చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.